బై మిస్టేక్ మా అమ్మ లైఫ్ చేంజ్ చేసే ఆపర్చునిటీ దేవుడు నాకు ఇస్తే ఐ వుడ్ మేక్ ష్యూర్ ఆమె పెళ్ళి లేట్గా చేసుకొని మిగతా టైం మొత్తం షీ వుడ్ కంటిన్యూ హర్ ఎడ్యుకేషన్, డూ అ జాబ్ అండ్ ప్రియారిటైజ్ హర్ సెల్ఫ్ ఇన్ అ వెరీ బ్యూటిఫుల్ వే. నేను ఇది చెప్పడానికి రీజన్స్ ఉన్నాయి. మనం చాలాసార్లు మన అమ్మల సాక్రిఫైస్ అండ్ సఫరింగ్ ని ఎంత గ్లోరిఫై చేస్తామంటే అది తనకి మాత్రమే డ్యామేజ్ చేయకుండా వచ్చే జనరేషన్స్ కి కూడా ఒక స్టాండర్డ్ ని సెట్ చేస్తుంది. దాట్ యునో అమ్మలంటే సాక్రిఫైజే చేస్తారు, ఏదేమైనా పిల్లలకి వంట చేసి పెడతారు. వాళ్ళ అమ్మ నాన్న అందుకే పెంచారా వంట రూమ్లో కూర్చొని ఏడవమ్మా అని? ఐ ఫీల్ దట్ వాళ్ళు చూసే జీవితం ఇంకా చాలా ఉంది. ఒక రోజు నేను హాస్టల్కి వెళ్లే ముందు ఎప్పుడూ ఏడవని మా అమ్మ ఏడుస్తూ నా చేతి నుంచి ఒక ప్రామిస్ తీసుకుంది దట్ ఐ వుడ్ నెవర్ సీ అ డే ఇన్ మై లైఫ్ వేర్ ఐ ఫెచ్ మై హ్యాండ్ బిఫోర్ సమ్వన్ ఫర్ మనీ. ఇక్కడ టాపిక్ డబ్బుల గురించి కాదు, ఇట్స్ అబౌట్ డిగ్నిటీ అండ్ సెల్ఫ్ రెస్పెక్ట్. తన లైఫ్లో ఏదైతే లేకుండా పోయిందో షీ వాంటెడ్ దాట్ ఫర్ మీ అండ్ షీ హ్యాస్ సపోర్టెడ్ మీ త్రూ అవుట్ ద టైం. కొన్నిసార్లు అయ్యో నాకు ఇంతే తెలుసు, ఇంకాస్త తెలిస్తే బాగుండు, నీకు హెల్ప్ చేసేదాన్ని అని యునో ద గిల్ట్ దే క్యారీ. మా అమ్మ లైఫ్ నుంచి నేను తీసేసేదాన్ని. సో ఇప్పుడు మన చేతిలో ఉన్నవి రెండే విషయాలు. ఫస్ట్ థింగ్, మన అమ్మలని మనం చాలా జాగ్రత్తగా చూసుకోవడం, అంటే ట్రిప్స్కి షాపింగ్కి తీసుకెళ్లడం మాత్రమే కాకుండా టు మేక్ ష్యూర్ ఆమె డిగ్నిటీ అండ్ సెల్ఫ్ రెస్పెక్ట్కి ఎదురుగా ఎవరన్నా వస్తే you have to make sure that you are going against the entire world. Second thing, tomorrow even we are going to get married. We might also have kids. Repu mana pillalu ila kurchoni edoddu. The next generation has to witness strong, healthy, happy moms. Because why not? Standards shift avali. It's high time.